హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్పవాడిని చేయబోతున్నాడు. ఎంతమందికి విశ్వాసం ఉందండి? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను గొప్పవారిని చేస్తాడని. హల్లెలూయా. నమ్మండి. మనం చేసే పనిని బట్టి కాదు, కానీ మనం చేసే పనిలో ప్రభువా నీ ఆశీర్వాదం కావాలని కోరుకోవాలి. నీ ఆశీర్వాదం లేకపోతే నేనేం చేసినా వ్యర్థమే. నీ కృప లేకపోతే నేనేం చేసినా వ్యర్థమే. నా శక్తి కాదయ్యా, నా బలము కాదు, నా ధనము కాదు, నా జ్ఞానము కాదు, నా ఉద్యోగం కాదు, నా వ్యాపారం కాదు, నేనేదో చేస్తున్నాను కదా ఈ పరిచర్య అని నా పరిచర్య కాదయ్యా, నేను చేస్తున్నది కాదయ్యా. ఇందులో నీ కృప ఉండాలి. నేను చేసే ప్రతి పనిలో, ప్రతి విషయంలో ప్రభువా నీ ఆశీర్వాదం నాకు దయచేయ్యా అని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. హల్లెలూయా. ఈ ఇస్సాకుని గొప్పవాడిగా చేసింది దేవుడే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా గొప్పవాడిగా చేస్తాడు, నిన్ను కూడా గొప్పదానిగా చేస్తాడు, నీ కుటుంబాన్ని కూడా గొప్ప కుటుంబంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు చేసే పనిని, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు చేసే ప్రయత్నంలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే సేవలో, పరిచర్యలో దేవుడు ఆశీర్వదిస్తూ మొదలు పెడతాడు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే నీవు గొప్పవాడిగా మారుతావు. హల్లెలూయా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాడంట. హల్లెలూయా. దేవుడు ఏదో ఒక్కసారి ఉండపాటున నీ నెత్తి మీద ఏం పెట్టడు. ఏమండి? నువ్వు చేసే పనిని క్రమక్రమంగా దీవిస్తాడు. నువ్వు చేసే వ్యాపారాన్ని క్రమక్రమంగా దీవిస్తాడు. నువ్వు చేసే పరిచర్యని క్రమక్రమముగా దీవిస్తాడు. నువ్వు గొప్పవాడు అగు వరకు కూడా నీ దేవుడు క్రమక్రమముగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో ఇస్సాకుని దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా.